చెప్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తా. ఇప్పుడైతే సెకండ్ సామ్ అయితే చేసేద్దాం. వచ్చేసి ఇట్లా ఇంకా వచ్చేసి పైకి స్ప్రెడ్ అవుతుంది అయితే అనుకుంటున్నా. స్కెచెస్ వాడితే పోతుంది. గైస్, మా ఛానల్ కి మీకు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ అయితే చేసేస్తున్నాం. క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారో దాని వల్ల యూజ్ ఏంటిదో మీకైతే ఈ వీడియోలోనైతే వివరంగా చెప్తాం. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోనైతే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తా. పెన్ అయితే కావాలి, పేపర్, వాటర్, సెలో టేప్, గ్లాసెస్. 2 తెచ్చుకున్నామంటే ఒకటి పోతే ఇంకొకటి స్పేర్లా, సీజర్. అంటే ఇవి మెటీరియల్ తోటి అయితే మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం, క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్. దీనివల్ల ఏం యూజ్ఫుల్లో మీకు అయితే లాస్ట్ అని అయితే చెప్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఎక్కువ కట్ చేసిన ఏం కానీ తక్కువ కట్ చేయకూరి. ఇట్లా ఒక పేపర్ కట్ చేయాలి, ఇట్లా పట్టాలి. దీంట్లో ఒక పెన్ను తీసుకొని ఇట్లా పేపర్ని రోల్ చేయాలి. ఇట్లా రోల్ చేసి సెలో టేప్తో నతికేసి ఇలా పెట్టేసి వాటర్ పోయాలి. ఇంకేసి వాటర్ అయితే పోసుకోవాలి గ్లాస్లా. ఇది ఫస్ట్ వాటర్ కాదు, మనము దానికంటే ముందు 1 సెంటీమీటర్ మీద మార్క్ అయితే పెట్టుకోవాలి. అంటే ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇగో ఇట్లా ఒక లైన్ అయితే గీసుకొని మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇట్లా మనము ఇంకో ముంగట ఉన్నదైతే ఉడవిక్కొని దాని మీదనైతే 2 డ్రాప్స్ అయితే పోయాలి. మనోడైతే వస్తుంది ఇప్పుడు. అట్లా ఇంకలికెళ్ళి ఉత్తం ముంగట్లు వస్తుంది. కరెక్ట్ పోయి మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీన్ని ఇట్లనే పట్టుకొని వచ్చేసి వాటర్ అని అయితే పెట్టండి. మనము కరెక్ట్ ఇప్పుడు నువ్వైతే పెట్టురా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ కష్టంగా దాంట్లో పెట్టు. దాన్ని నువ్వు గ్లాస్ వేసేసి వాటర్ గిట్ట చాలా జాగ్రత్తగా పోయాలి. ఇంకొక కొంచెమే ఆనాలి, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కావద్దు. కొంచెం అంతే, అది అనేది స్ప్రెడ్ అవుతుంది. మెల్లమెల్లగానైతే పైకి అయితే వస్తుంది, మీరైతే చూడొచ్చు. దీన్నే క్రోమాటోగ్రఫీ అని అంటారు ఇంగ్లీష్లో. చూద్దాం రియాక్షన్ ఎట్లా జరుగుతుందో. ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఇంత ఎక్కువ వచ్చినా పైకి వస్తుంది. ఏదో ఫెయిల్ అయింది, ఇంకెక్కువ గాయస్ వచ్చేసింది. ఇంకో పైనకి అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది. ఇంకొకసారి అయితే ట్రై చేస్తాం. ఇది మొత్తం అన్ని ఖరాబ్ చేస్తుంది. ఇన్ని కామెంట్లలో వేసుకోరు. మేము ఫస్ట్ సారి చేసింది అయితే ఫెయిల్ అయితే అయింది. ఇప్పుడైతే సెకండ్ సామ్ అయితే చేసేద్దాం. ఇంకొక గ్లాస్ తెచ్చుకుందే మంచిగా అయింది. ఒకసారి అయితే ఫెయిల్ అయింది. మేము ఏం మిస్టేక్ చేసినామో మాకైతే అర్థమవుతలేదు. లైట్గా అసలు ఎక్కువ చేయకు. ఇందాక ఎక్కువ వేసినాను. ఫ్రెండ్స్, ఇదైతే ఫెయిల్ అయితే అయ్యింది. ఈ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే కలర్ కాంపోనెంట్స్ ని సపరేట్ చేసేందుకు అయితే ఈ టెక్నిక్ అయితే యూజ్ చేస్తారు. అనుకున్నది ఏంటిదంటే ఆ కలర్ వచ్చేసి ఇట్లా ఇంకా వచ్చేసి పైకి స్ప్రెడ్ అవుతుంది అయితే అనుకున్నాం. కానీ ఇలానైతే స్ప్రెడ్ అయితే కాలేదు. మేము ఇంకెక్కువ వేసినందుక లేకపోతే ఇంకు బదులు స్కెచెస్ వాడితే పోతుందా లేకపోతే ఇంకో వాడితే పోతుందో మాకైతే తెలియదు. మేమైతే ఇంకైతే వాడినాం, దానికైతే అదైతే ఫెయిల్ అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని చూడండి మన వీడియోని అయితే. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. wanting a better future, trying to forget the past. Okay, I'm down to shoot you. You trying to take my cash, you trying to take my stash. You wanna see me bud? You think the price of my life